మాట్లాడి బలపరచండి. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. లూకా శుభవార్త 24వ అధ్యాయము. లూకా శుభవార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలండి. 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పునరుద్ధాన సువార్త. ఆదివారం తెల్లవారుజామున కొందరు స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళారు, ఆయన శరీరమునకు సుగంధ ద్రవ్యములు పూయవలెను అని. అయితే ప్రియమైన దేవుని వారలారా, వారు మార్గ మధ్యంలో ఇలా మాట్లాడుకుంటున్నారు. చూడండి, మార్కు శుభవార్త 16వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని వారు బయలుదేరి సమాధి యొద్దకు వచ్చేటప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు స్త్రీలు. మన కొరకు ఆ రాయి ఎవడు దొర్లించును? ఇప్పుడు తిరిగి లేగగలిగిన దేవుడు రాయిని దొర్లించుకోలేడా? కానీ వీళ్ళు అంటున్నారు, మన కొరకు ఎవడు ఆ రాయిని దొర్లించును? ఎందుకు అంటే ఆ రాయి చాలా పెద్దది. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో సమస్యలు పెద్దవిగా ఉండవచ్చు, కానీ యేసయ్య పునరుద్ధాన బలం నీ సమస్యలన్నిటిని తొలగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ జీవితంలో ఉన్న శోధనలకు నువ్వు భయపడవద్దు. వీరు వెళ్లే లోపు ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చాడు, ఆ రాయిని దొర్లించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 4వ వచనం చూద్దాం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. స్తోత్రం, హల్లెలూయా. దేవదూత రాయిని దొర్లించి సమాధిలో కూర్చున్నాడు. ఆ స్త్రీలు లోపలికి వెళ్ళగానే దేవదూత చెప్తున్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి సజీవుడైన వాడిని మృతులలో వెతకూడదు. అర్థమైందండి? సజీవుడైన వాడిని ఎక్కడ వెతకూడదు? మృతుల్లో వెతకూడదు. నేను ఈరోజు చాలా మందిని చూసా, ఒంగోలులో చాలా మందిని చూసా. చాలా మంది సమాధుల దగ్గర ఉన్నారు. సమాధులు పెయింటింగ్లు వేశారు, రకరకాల పెయింటింగ్లు వేశారు, వాక్యాలు రాయించారు. వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళ తండ్రులు తాతల సమాధుల దగ్గరికి వెళ్ళారు. కానీ బైబిల్ అంటుంది, సజీవుడైన వారిని మృతుల్లో వెతకవద్దు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి లేచిన వాడిని సమాధుల్లో వెతకటేయాలా? కాబట్టి యేసు పునరుద్ధానుడయ్యాడు. అయితే యేసు ప్రభులు వారు పునరుద్ధానుడైన తర్వాత 40 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 40 రోజులు ఉన్నాడు ఆయన. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఉన్నాడు భూమి మీద. 40 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 40 ప్రత్యక్షతలు ఉన్న యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, యేసు నీకు ప్రత్యక్షమైతే నీ జీవితం యొక్క పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసు పునరుద్ధానుడయ్యాడు, ఆయన తిరిగి లేచాడు. ఇది క్రైస్తవులందరికీ శుభవార్త. ఒక మాట చూడండి, యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మనకేం కలుగుతుందో ఒక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున.
37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాము. యేసు ప్రభు పునరుద్ధానం వలన మన జీవితంలో మనకు కలిగింది ఏమిటంటే అత్యధికమైన విజయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు లేకపోతే క్రిస్టియానిటీకి ధైర్యం ఉండేది కాదు, నిరీక్షణ కూడా ఉండేది కాదు. యేసు ప్రభు లేచాడు కాబట్టి మనకు ధైర్యం ఉంది. ఎందుచేతనంటే చాలా మంది లెగవలేదు, యేసు లేచాడు కాబట్టి. అన్నిటిలో మనకేముందంటే యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి అత్యధికమైన విజయం ఉంది. యేసు పునరుద్ధానుడు కాబట్టి అత్యధికమైన విజయం ఉంది. వాటములన్నీ తొలగిపోయి విజయం దేవుడు మనకిచ్చాడు. విజయోత్సాహంతో ఊరేగిస్తా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధానం వలన జయ జీవితం. చెప్పండి, జయ జీవితం. ప్రభు ఈ మాటలు దీవించడం కాక. మొక్కళ్ళేండి, ప్రార్థనలోకి వెళదాం. ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు పునరుద్ధానుడు అయ్యావు కాబట్టి నాకు జయ జీవితం దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. అన్నిటిలో, పోరాటాల్లో, ఒత్తిళ్ళలో, అన్నిటిలో దేవుడు నీకు జయమును దయచేయబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్నప్పటికీ దేవుని యొక్క సహాయం నీకు కలగబోతూ ఉంది. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి నీకు నాకు జయ జీవితం. వాటమి లేదిక. సిలువలో అపవాది ఓడిపోయాడు, మరణమును జయించి యేసయ్య లేచాడు. నీ జీవితంలో కూడా ఓటమిలన్నీ తొలగిపోయి జయ జీవితం కలగబోతూ ఉంది. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మరణమును జయించి సమాధిని గెలచి ఆ పెద్ద రాయిని తొలగించి పునరుద్ధానుడు అయినందుకు మీకు స్తోత్రం. పునరుద్ధాన బలము, పునరుద్ధాన ఆశీర్వాదములు, పునరుద్ధానం అనగలిగే జయ జీవితం మాకందరికీ అనుగ్రహించి మేలు చేయండి. నీ వాక్యం ప్రజల హృదయాల్లో భద్రపరిచి నీ ఆశీర్వాదాల చేత నింపి మేలు చేయమని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం, దేవుని పిల్లారా మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.